హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఈ కట్ చేసిన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకోవటం వల్ల గ్రేవీ మనకి థిక్గా ఫ్రైగా మంచిగా వస్తుంది. తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్తో కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది వేసుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మంచిగా చికెన్కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ ఆయిల్లో కలిసి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చికెన్కి మంచిగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్లోంచి వాటర్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం మన చికెన్ కర్రీలో వేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతుపొడి వేయాలి. వాటితో పాటు 2 టమాటాస్ మిక్సీ పట్టుకొని వాటిని కూడా ప్యాన్లో వేయాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల చికెన్ కర్రీలోంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు 1 అవర్ ముందు నానబెట్టినవి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ను కూడా వేసి తిప్పుకోవాలి. ఈ పేస్ట్ వేయటం వల్ల చికెన్ కర్రీ గ్రేవీ చాలా థిక్గా రావడంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 250 ml వాటర్ పోసి ఇప్పుడు మగ్గించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 5 మినిట్స్ సిమ్లో మన చికెన్ గ్రేవీ కర్రీని మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ మన గ్రేవీకి మంచిగా పడతాయి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక్కసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కర్రీ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. ఈ కర్రీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఎంతో ఇష్టంగా పిల్లలు, పెద్దవారు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రైస్లో